హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అటుకుల మిక్చర్ తయారు చేసుకుందాము. ఈ అటుకుల మిక్చర్ అనేది ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా టూర్లకి ట్రిప్లకి వెళ్ళినప్పుడు ఇది అటుకుల మిక్చర్ తీసుకుపోతే చాలా బాగుంటుంది. అటుకుల మిక్చర్ తయారు చేసుకుందాము. ముందుగా నేను కేజీ అటుకులు తీసుకుంటున్నాను. ఇప్పుడు అటుకులు తీసుకొని జల్లించుకోవాలి. ఇట్లా జల్లించుకున్నాం అనుకో అటుకులలో ఉండేది ఆ చిన్న చిన్నది మొత్తం సపరేట్ అవుతుంది. అటుకులు మొత్తం ఇలా జల్లించుకోవాలి. దాంట్లో ఉన్నది మొత్తం సపరేట్ కిందికి వచ్చేస్తుంది. డస్ట్ అంతా ఇట్లా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అటుకులను వేయించుకోనికి ఇప్పుడు అటుకులు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. అటుకులు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అటుకులు. ఇలా వేయించుకోవాలి. ఇట్లా క్రిస్పీగా అయ్యేంతసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ అదే విధంగా వేయించి పెట్టుకోవాలి. అటుకులన్నీ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 కప్పుల ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు అటుకుల మిక్చర్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఇప్పుడు 200 గ్రాముల పల్లీలు లేదా 1 కప్పు పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకుందాం. పల్లీలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన ఉడుకుతాయి, లోపల ఉడకదనమాట. పల్లీలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకు అటుకులలో వేసుకుందాం. ఇదే ఆయిల్లో 1 కప్పు పుట్నాలు వేసుకొని వేయించుకుందాం. గ్రామ్ వైజ్గా చెప్పాలంటే 200 గ్రాముల పుట్నాలు వేసుకొని మంచిగా వేయించుకుందాము. అటుకుల మిక్చర్లో పల్లీలు పుట్నాలు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఇవి పుట్నాలు అనేవి గోల్డెన్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా, తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. తీసుకొని ఇప్పుడు అటుకులలో యాడ్ చేసుకుందాం పుట్నాలు కూడా. ఇదే విధంగా అన్నీ ఇదే విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 కప్పు కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అటుకులలో వేసుకుందాం. ఇప్పుడు కాజు కూడా వేయించుకోవాలి. 1 కప్పు కాజు. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కాజు కూడా అటుకులలో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో తాలింపు కోసము 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 2 స్పూన్ల ధనియాలు కచ్చాపచ్చగా ఇలా దంచి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకుందాం. ఒక 5-6 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అటుకుల మిక్చర్లో కరివేపాకు పచ్చిమిర్చి క్రిస్పీ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను వెల్లిపాయ కూడా వేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి వెల్లిపాయ. ఈ అటుకుల మిక్చర్లో వెల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకున్నాము. ఫస్ట్ వేస్తే చిటాపట చిల్తాయి కాబట్టి లాస్ట్ వేసుకున్నాం అనుకో అవి చిల్లవు. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు అంతా అటుకులలో వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు చక్కెర పౌడర్ చేసి పెట్టుకున్నాను. అటుకుల రుచి అనేది చాలా బాగుంటుంది. అంతా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసాము కదా, ఇప్పుడు అటుకుల మొత్తం స్పూన్తో అయితేనేమో అటుకులు విరిగిపోతాయి. ఇట్లా పైకి ఇట్లా వేసుకుంటున్న కలపాలి, చేయితోనన్నా కలుపుకోవాలి. ఇది అనేది ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒక బాక్స్లో
మూత టైట్గా ఉన్న దాంట్లో పోసి పెట్టుకున్నాం అనుకో ఒక 20 days ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.